హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. అందరి ఫేవరెట్ రెసిపీ అనుకుంటాను నాటుకోడి. మేము కూడా ఎక్కువ తెచ్చుకోము, చాలా ఇయర్స్ అయిపోయింది. ఈరోజు తెచ్చుకున్నాము. మళ్ళీ ఈ నాటుకోడి మేము కేజీ తెచ్చుకున్నాము. ఫస్ట్ తెచ్చుకోగానే ఏం చేయాలంటే నాటుకోడిని కడగొద్దు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వాష్ చేసి కాల్చేసి పెడతారు. సో అందుకే కడగాల్సిన అవసరం లేదు. మనం తేగానే పసుపు ఇంకా సాల్ట్, ఒక 1 స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి. మొత్తం దానికంతా పట్టేయాలి ఆ పసుపు ఇంకా ఉప్పు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా మొత్తం కలిపేసుకోండి నీట్గా. కలిపేసి నెక్స్ట్ మసాలాస్కి వెళ్దాము. మసాలాస్ ఏమేమి కావాలి అంటే ధనియాలు, నువ్వులు, ఇంకా కొబ్బరి. నేను హాఫ్ కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇంకా 4-5 ఎండుమిర్చి, ఒక 5-6 లవంగం, ఒక 3 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క, కాజు తీసుకున్నాను. ఇంకా మిరియాలు 4. ఇవి తీసి పెట్టుకోండి పక్కకి, రెడీగా పెట్టుకుంటే వేయించడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. నువ్వులు లేకపోతే కావాలంటే మీరు గసగసాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో ఫస్ట్ మనం ధనియాలు, ఇంకా మనం ఏమేమి మసాలాస్ తీసుకున్నామో లైన్గా మళ్ళీ చెప్తాను కూడా మీకు. ధనియాలు, తర్వాత ఎండుమిర్చి, లవంగం, ఇంకా దాల్చిన చెక్క, ఇవన్నీ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీరు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ అని ఎందుకంటున్నానంటే స్టవ్ మరీ పెద్దగా పెట్టేసి మాడ కొట్టేస్తే స్మెల్ వేరేగా వస్తుంది కర్రీ. సో అందుకే మీరు స్టవ్ సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దాన్ని వేయించుకోండి నెమ్మదిగా. నువ్వులు మాత్రం లాస్ట్కి వేసుకోండి, నువ్వులు వెంటనే అయిపోతాయి కాబట్టి. సో నువ్వులు కాదు అంటే మీరు గసగసాలు కూడా వేసుకోవచ్చు, నేను చెప్పినట్టు అది కూడా బాగుంటుంది. నేను గసగసాలు లేవు కాబట్టి నువ్వులు ఆ ప్లేస్లో నువ్వులు వేసుకున్నాను. చూడండి ఆ కలర్ రావాలి. ఇవి ఆ కలర్ వచ్చాక పక్కకు తీసి పెట్టుకోండి. అది చల్లారాక గ్రైండ్ చేసి పౌడర్ రెడీగా ఉంచేసుకోండి కర్రీకి ముందే. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుందాం. కుక్కర్ ఎందుకు అంటున్నానంటే నాటుకోడి కాబట్టి త్వరగా ఉడకదు. సో అందుకే నేను కుక్కర్ అని చెప్తున్నాను. లేదు మేము కడాయిలోనే చేసుకుంటాము అంటే ఓకే పర్లేదు, కానీ ఒక ½ అన్ అవర్ ఎక్కువ పడుతుంది అంతే. సో కుక్కర్లో అనుకోండి ఒక 3 విజిల్స్కి అయిపోతుంది. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని అందులో ఒక 4-5 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేను అప్పటికప్పుడే పేస్ట్ చేసి వేసుకున్నాను, బాగుంటుంది అలా వేసుకుంటే. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న నాటుకోడి ఉంది కదా, అది కూడా వేసేయండి. అందులో వేసి అందులో కరివేపాకు ఎందుకు వేస్తుందంటే అరోమా బాగా వస్తుంది. మీకు ఆల్రెడీ ముందు కూడా చెప్పాను నేను. కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ బాగా పడుతుంది కర్రీకి. అందులోనే ఒక 4 స్పూన్స్ నేను కారం వేసుకున్నాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. కారం, సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఆ పౌడర్ ఇందాక మనం మసాలాస్ చూసాం కదా, ఆ మసాలాస్ అన్నీ గ్రైండ్ చేసి వేసుకున్న పౌడర్. ఆ తర్వాత అందులో ఒక టమాటో వేసుకోండి, అంతకు మించి వద్దు. ఒకటే టమాటో చెప్తున్నాను కదా, కట్ చేసి వేసుకోండి. అందులో కొంచెం కొత్తిమీర వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి ఒక 4-5 మినిట్స్ కలిపి పెట్టండి. కలిపి అలా ఉంచాక అప్పుడు ఆ తర్వాత అందులో ఆ పీసెస్ అనేది మునిగే వరకు వాటర్ పోసుకోండి. నేను ఒక 2-3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇందాక మనం పట్టిన మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర అవన్నీ వేసి మంచిగా మగ్గనిచ్చాక ఆ తర్వాత వాటర్ వేసుకోండి. నేను ఒక 2 విజిల్స్ అయ్యాక చూస్తున్నాను. అది చూడండి గ్రేవీ ఇంకొంచెం వాటరే ఉంది, ఇంకా ముక్క కూడా ఇంకా అంతలా ఉడకలేదు. సో నేను మళ్ళీ ఇంకొక విజిల్ కూడా పెట్టాను. 3 విజిల్స్కి కరెక్ట్గా నాకు కర్రీ అనేది వచ్చేసింది. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది మంచిగా నీట్గా. సో కర్రీ చూసారా రెడీ అయింది. పీస్ కూడా మంచిగా ఉడికింది. గ్రేవీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. సో అది ఇంకా రాగి సంగటితోని మేము తిన్నాము. టేస్ట్ అయితే రియల్లీ సూపర్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా కమెంట్స్లో చెప్తారని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కానీ ఖచ్చితంగా ట్రై చేయండి.
రాగి సంగటితోనే తినండి, ఇంకా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా మంచిది. నేను రాగి సంగటి రెసిపీ కూడా ఇంకో వీడియోలో పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఇంకా ఈ వెదర్లో ఈ చలికాలం అయితే ఇంకా చాలా మంచిది మనకు హెల్త్కి కూడా. మీరు ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా నాకు చెప్పండి. బాయ్ బాయ్. రాగి సంగటి ఇంకొక వీడియోలో మీకు ఖచ్చితంగా వస్తుంది.